హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి తెలుగుకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దామండి. ప్రతి ఒక్కటి కూడా కవర్ అవుతుందండి. అంటే మనకు గ్రామర్ కవర్ అవుతుంది, అలాగే కంటెంట్కి సంబంధించి కానీ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారో, అలాగే మనకు ఇలా పద్యం ఇస్తారు, నెక్స్ట్ వచ్చేసి గద్యంలో కూడా మనకు 2 క్వశ్చన్స్ ఇస్తారండి. ఒక పద్యం ఇచ్చేసి 2 క్వశ్చన్స్ ఇస్తారు, అలాగే ఒక చిన్న షార్ట్ స్టోరీ లాగా ఇచ్చేసి దానికి 2 క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత మనకు గ్రామర్లో ప్రతి ఒక్క టాపిక్ని టచ్ చేయడం జరుగుతుందండి. ప్రతి ఒక్క టాపిక్లో మనకు 1 మార్క్ అయితే వస్తుందన్నమాట. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకు ఒక పద్యానికి సంబంధించి 2 క్వశ్చన్స్ ఉంటాయండి. నెక్స్ట్ ఒక గద్యం ఇస్తారు, ఒక చిన్న షార్ట్ స్టోరీ, దానికి సంబంధించి ఒక 2 క్వశ్చన్స్ ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనకు గ్రామర్ అంతా ఉంటుందండి. ప్రతి ఒక్క గ్రామర్ అంటే మనకు సమాసాలు కానివ్వండి, విభక్తులు కానివ్వండి, లేకపోతే మిగిలిన అలంకారాలు కానివ్వండి, నెక్స్ట్ ప్రతి ఒక్కటి కూడా మనకు ఒక్కొక్క మార్క్ వచ్చేసి కంపల్సరీగా ఉంటుందండి. సో ప్రతి ఒక్క టాపిక్ అనేది టచ్ చేయడం జరుగుతుంది. కాబట్టి గ్రామర్ వచ్చేసి ప్రతి ఒక్క పాయింట్ కూడా చదవాల్సి ఉంటుంది. సో మీరు గ్రామర్ ఎక్కడ చదవాలి అనేసి ఏం టెన్షన్ అయితే పడద్దు. ఎందుకంటే ప్రతి ఒక్క గ్రామర్ కూడా మనకు అన్ని టెక్స్ట్ బుక్స్కి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు ప్రతి ఒక్క లెసన్ బ్యాక్ సైడ్ అయితే ఉన్నాయండి. కంపల్సరీగా అవి ప్రిపేర్ అవ్వండి, సరిపోతుంది. క్లియర్గా కూడా ఇస్తున్నారండి, ప్రతి ఒక్కటి ఇస్తున్నారు. సో 8th క్లాస్ చూసుకున్నట్లయితే 8th క్లాస్ ఆల్రెడీ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. ఈ 8th క్లాస్లో వచ్చేసి మీకు సమాసాలు కానివ్వండి, సందులు కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా మీకు అన్నీ కవర్ అవుతూనే ఉన్నాయండి. సో కాబట్టి టెక్స్ట్ బుక్స్ చదివితే సరిపోతుంది. అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా, ఈ అకాడమీ టెక్స్ట్ బుక్స్లో మనకు ప్రతి ఒక్కటి కూడా ఉంటుందండి. సో కాబట్టి ప్రతి ఒక్కరు టెక్స్ట్ బుక్ని అయితే కంపల్సరీగా ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ ఈరోజు ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దామండి. ఆల్రెడీ అందరు టెట్కి ప్రిపేర్ అయ్యారు కాబట్టి సో ఇప్పుడు ఒకవేళ నోటిఫికేషన్ వచ్చేసి మనకు డిఎస్సికి రిలీజ్ చేసినా లేదు టెట్కి రిలీజ్ చేసినా కూడా ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా మనము ముందు నుంచే ప్రిపేర్ అయి ఉంటే మనకు అప్పుడు సమయం అనేది సరిపోతుంది. కాబట్టి ఆల్రెడీ టెట్కి ప్రిపేర్ అయ్యారు కాబట్టి నేనైతే ప్రాక్టీస్ టెస్ట్లు అయితే పెడుతూ ఉన్నానండి. లేదు ప్రిపేర్ అవ్వలేదు అనుకున్న వాళ్ళు ఇప్పటి నుంచి అయినా ప్రిపేర్ అవ్వండి. ఇప్పటికే సమయం అయితే మించిపోలేదు. మనకు వచ్చేసి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత ఒక 30 to 40 డేస్ మాత్రమే ఉంటాయండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్టార్ట్ చేయండి. కంపల్సరీగా టెట్ కానీ డిఎస్సి కానీ మనకు కంపల్సరీగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మనకు టెట్ పెట్టినా లేకపోతే టెట్ కమ్ టీఆర్టీ పెట్టినా డిఎస్సి నోటిఫికేషన్ ఈ మూడిట్లో ఏది రిలీజ్ చేసినా కూడా మనకు తెలుగు అనేది ఇంపార్టెంటే అండి. ఎందుకంటే మనకు 30 మార్క్స్కి అయితే ఉంటుంది. సో దానిలో భాగంగా మనము ప్రిపరేషన్ అయితే చూద్దామండి. ప్రాక్టీస్ చేసుకుంటూ మనకు ఎంతవరకు గుర్తుంది, అలాగే ఏమి క్వశ్చన్లు ఇస్తున్నారు అనేసి కూడా చూద్దాము. ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకు ఒక పద్యం అయితే ఇచ్చారండి. సో ఈ పద్యంలో ఏంటంటే ఆ పద్యానికి సంబంధించి మనల్ని ఒక క్వశ్చన్ కూడా ఇచ్చారనమాట. ధనము కూడబెట్టి దానంబు చేయక తాను తినక లెస్స దాచుగాక తేనెటీగ గూర్చి తెరువరికియదా విశ్వధాభిరామ వినురవేమ అనేసి ఇవ్వడం జరిగింది. సో పై పద్యము వీరి గురించి మాట్లాడుతున్నది. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి విద్యావంతుడు, ఆప్షన్ 2 సోమరిపోతు, ఆప్షన్ 3 లోబి, ఆప్షన్ 4 అమాయకుడు. సో ఆన్సర్ వచ్చేసి మనకు ఇదంతా ఎవరి గురించి చెప్తున్నారండి? లోబి అంటే ఎవరు? పిసినారి అండి. పిసినారుల గురించే చెప్తున్నారు. వాళ్ళు తినకుండా వాళ్ళు అలాగే దాచిపెట్టుకుంటూ ఉంటారనమాట. కానీ అలా దాచిపెట్టుకుండి వాళ్ళు యూజ్ చేయనప్పుడు అది వేరే వాళ్ళకు కంపల్సరీగా వెళ్ళిపోతుంది కదా ఎప్పటికో ఒకసారికి. సో దానికి సంబంధించి మనకు ఇది విశ్వదాభిరామ వినురవేమ వేమన పద్యం అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ ఈ పద్యం అనేది ఎవరి గురించి మాట్లాడుతున్నారు? లోబి అంటే పిసినారుల గురించి మాట్లాడడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే తెరువరి అంటే అర్థం ఏంటి? సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ది బాటసారి, ఆప్షన్ 2 వేటగాడు, ఆప్షన్ 3 ధనవంతుడు, ఆప్షన్ 4 గొప్పవాడు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి తెరువరి అంటే బాటసారి అండి. ఇక్కడ తేనెటీగ గురించి కూడా చెప్పడం జరిగిందనమాట. తేనెటీగ వచ్చేసి దాని తుట్టెను మొత్తం రెడీ చేసుకుంటుంది. సో అది ఏమవుతుంది, బాటసారులకు
తెరువరికియదా అంటే బాటసారులు అండి, దాని మీద రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు తీసుకుంటారు కదా ఎప్పటికైనా. సో అలా అని ఇక్కడ అర్థమైతే వస్తుందండి. తెరువరి అంటే అర్థం ఏంటి? బాటసారి. నెక్స్ట్ మనకు ఒక గద్యం అయితే ఇస్తారండి, దాంట్లో ఒక క్వశ్చన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో గద్యం అయితే చూద్దాము. ఆధునిక కథా సాహిత్యం 1910లో ప్రారంభమైనది. ఆధునిక తొలి కథానిగా గురజాడ అప్పారావు రచించిన దిద్దుబాటు. ఇది ఆంధ్రభారతి పత్రికలో ప్రచురింపబడింది. అప్పటి నుంచి నేటి దాకా తెలుగు కథ దినదిన ప్రవర్ధమానమవుతూ పవిత్రంగా రూపుదిద్దుకుంటోంది. పోరంకి దక్షిణామూర్తి, వల్లంపాటి వెంకట సుబ్బయ్య తెలుగు కథపై విశేష కృషి చేసి చక్కటి విశ్లేషణ చేశారు. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే తొలి కథానికను రచించిన వారు ఎవరు? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి పోరంకి దక్షిణామూర్తి, ఆప్షన్ 2 గురజాడ అప్పారావు, ఆప్షన్ 3 వల్లంపాటి వెంకట సుబ్బయ్య, ఆప్షన్ 4 గిడుగు రామూర్తి దంపతులు. సో కరెక్ట్ ఆన్సర్ ఎవరండి? గురజాడ అప్పారావు అండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆధునిక తొలి కథానిక ఎవరు? గురజాడ అప్పారావు గారు. నెక్స్ట్ ఇచ్చింది ఏంటంటే పై గద్యంలో సూచించిన పత్రిక పేరు అనేసి ఇచ్చారు. ఇక్కడ మనకు ఆధునిక తొలి కథానిక గురజాడ అప్పారావు రచించిన దిద్దుబాటు అండి. సో ఇది మనకు ఏ పత్రికలో ప్రచురించారు? ఆంధ్రభారతి పత్రికలో ప్రచురించారనమాట. సో ఆన్సర్ వచ్చేసి ఏంటండి? ఆంధ్రభారతి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అష్టఘంటాలు అనే పేరుతో 8 మంది రాతగాళ్లను నియమించి ప్రతులను రాయించిన కవయిత్రి. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి ముల్లా, ఆప్షన్ 2 వెంగమాంబ, ఆప్షన్ 3 తాళ్లపాక తిమ్మక్క, ఆప్షన్ 4 అబ్బూరి ఛాయాదేవి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 వెంగమాంబ అండి. అష్టఘంటాలు అనే పేరుతో 8 మంది రాతగాళ్లను నియమించి ప్రతులను రాయించిన కవయిత్రి ఎవరు అంటే వెంగమాంబ. నెక్స్ట్ బిట్. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనేది ఒక. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి పొడుపు కథ, ఆప్షన్ 2 జాతీయము, ఆప్షన్ 3 శబ్ద పల్లవం, ఆప్షన్ 4 సామెత. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనేది ఏంటండి? ఒక సామెత. నెక్స్ట్ బిట్. దేవాలయం అనే ప్రకృతి పదానికి వికృతి. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి దేవడం, ఆప్షన్ 2 దేవలం, ఆప్షన్ 3 వచ్చేసి దైవము, ఆప్షన్ 4 దేవలం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి దేవాలయం అనేటటువంటి పదానికి వికృతి ఏంటండి? దేవలం. నెక్స్ట్ వచ్చేసి రావూరి భరద్వాజ్ గారి డూడు బసవన్న పాఠం ఇందులో నుంచి తీసుకోబడింది. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి అపరిచితులు, ఆప్షన్ 2 కథా సాగరం, ఆప్షన్ 3 పాకుడు రాళ్ళు, ఆప్షన్ 4 జీవన సమరం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 జీవన సమరం అండి. రావూరి భరద్వాజ గారి డూడు బసవన్న పాఠం వచ్చేసి మనకు దేనిలోంచి తీసుకోబడింది అంటే జీవన సమరం. నెక్స్ట్ వచ్చేసి మూషికం అన్న పదానికి వ్యుత్పత్తి అర్థము. ఫస్ట్ వచ్చేసి అన్నాదులను దొంగలించేది, ఆప్షన్ 2 అన్నాదులను ఆరగించేది, ఆప్షన్ 3 అత్యంత చురుకైనది, ఆప్షన్ 4 కలుగులో నివసించేది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మూషికం అంటే అర్థం ఏంటంటే ఉత్పత్తి అర్థం వచ్చేసి మనకు అన్నాదులను దొంగలించేది. మూషికం అనే పదానికి ఉత్పత్తి అర్థం ఏంటండి? అన్నాదులను దొంగలించేది. నెక్స్ట్ బిట్. అహిమకరుడు పదానికి పర్యాయ పదాలు. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి చంద్రుడు నెలవంక, ఆప్షన్ 2 వచ్చేసి సూర్యుడు భానుడు, ఆప్షన్ 3 వచ్చేసి ఇంద్రుడు స్నేహితుడు, ఆప్షన్ 4 వచ్చేసి వెన్నెల జ్యోత్స్న. సో మనకు అహిమకరుడు అనే పదానికి పర్యాయ పదాలు ఏంటండి? సూర్యుడు భానుడు. అహిమకరుడు అంటే పర్యాయ పదాలు ఏంటివి? సూర్యుడు భానుడు. నెక్స్ట్ బిట్. ప్రసిద్ధ నవల స్వేచ్ఛ రచించినది. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి కల్పన కన్నబిరాన్, ఆప్షన్ 2 వచ్చేసి వసంత కన్నబిరాన్,
ఆప్షన్ 3 ఓల్గా, ఆప్షన్ 4 వచ్చేసి రంగనాయకమ్మ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఓల్గా అండి. ప్రసిద్ధ నవల స్వేచ్ఛను రచించింది ఎవరంటే ఓల్గా. నెక్స్ట్ బిట్, పానుగంటి లక్ష్మీ నరసింహారావు రచించిన స్వభాష ఈ ప్రక్రియలో ఉంటుంది. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి లేఖ, ఆప్షన్ 2 కథ, ఆప్షన్ 3 వ్యాసము, ఆప్షన్ 4 ఆత్మకథ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వ్యాసం అండి. పానుగంటి లక్ష్మీ నరసింహారావు రచించిన స్వభాష వచ్చేసి మనకి ఏ ప్రక్రియలో ఉంటుందంటే వ్యాస ప్రక్రియలో ఉంటుంది. నెక్స్ట్ బిట్, పుటభేదము అంటే. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి కాగితాల తేడా, ఆప్షన్ 2 ప్రసిద్ధి చెందిన, ఆప్షన్ 3 వచ్చేసి గ్రామీణము, ఆప్షన్ 4 పట్టణము. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పుటభేదం అంటే ఏంటంటే పట్టణం అండి. పుటభేదము అంటే పట్టణం. నెక్స్ట్, అక్షర లక్షలు అనే జాతీయానికి అర్థము. ఆప్షన్స్ అక్షరాలు లక్షల ఖరీదు చేస్తాయని, ఆప్షన్ 2 వచ్చేసి అమూల్యమైనదని, ఆప్షన్ 3 వచ్చేసి 100కి 100 పాళ్ళు నిజమని, ఆప్షన్ 4 అక్షర జ్ఞానం కల్పించమని. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అక్షర లక్షలు అంటే జాతీయానికి అర్థం వచ్చేసి మనకు అమూల్యమైనది అని అర్థం అండి. అక్షర లక్షలు అనే జాతీయానికి అర్థం ఏంటి? అమూల్యమైనది. నెక్స్ట్, తుండము అనే పదానికి నానా అర్థాలు. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి తొండము ముఖము, ఆప్షన్ 2 చెయ్యి కరము, ఆప్షన్ 3 నోరు ఖండము, ఆప్షన్ 4 చూపు కన్ను. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు తుండము అంటే అనే పదానికి నానా అర్థాలు వచ్చేసి నోరు ఖండం అండి. తుండము అనే పదానికి నానా అర్థాలు వచ్చేసి నోరు ఖండము. నెక్స్ట్ వచ్చేసి అంత్యవర్ణమునకు పూర్వ ముందు ఉండు వర్ణము. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి వికల్పము, ఆప్షన్ 2 బహుళకము, ఆప్షన్ 3 కళ, ఆప్షన్ 4 ఉపద. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉపద అండి. ఇక్కడ మనకు అంత్యవర్ణమునకు పూర్వ ముందు ఉండు వర్ణము అంటే ఉపద. ఇక్కడ వచ్చేసి ఉపద అంటే తుది వర్ణమునకు ముందున్న వర్ణమును కూడా ఉపద అనేసి పిలుస్తారండి. ఇక్కడ అంత్య అంటే ఏంటండి? చివర అండి. లాస్ట్లో ఉండేటటువంటి వర్ణమునకు పూర్వమందు ఉండు వర్ణము అంటే మనకు వచ్చేసి ఎగ్జాంపుల్ చూసుకున్నాం అనుకోండి, రాముడు అనేసి ఉంది కదా. సో ఇక్కడ డూలో మనకి ఏముంటుంది? ఇక్కడ వచ్చేసి ఉడ్ ఉంటుంది, ఊ ఉంటుందండి. రాముడు. దీంట్లో ఉడ్ అనేదాన్ని ఏమంటామంటే ఉపద అనేసి పిలుస్తామండి. ఊ అనేదాన్ని తుది వర్ణము అనేసి పిలుస్తాము. సో ఇక్కడ అంత్యవర్ణం అంటే తుది వర్ణమేనండి, లాస్ట్లో ఉండేదన్నమాట. వర్ణమునకు పూర్వమందు ఉండు వర్ణము, దాన్ని ఏమని పిలుస్తాము? ఉపద అనేసి పిలుస్తాము. నెక్స్ట్ వచ్చేసి సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యము కొన్ని సందర్భాలలో నిత్యంగా, కొన్ని సందర్భాలలో నిషేధంగా, కొన్ని సందర్భాలలో వికల్పంగా, కొన్ని సందర్భాల్లో అన్య విధంగా జరగడాన్ని ఏమంటారు? ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ అది నిత్యము, ఆప్షన్ 2 బహుళకము, ఆప్షన్ 3 వైకల్పికం, ఆప్షన్ 4 నిషేధం. సో దీనికి సంబంధించి మనకి ఇది మొత్తం వచ్చేసి 7th క్లాస్లో ఉందండి. 7th క్లాస్ సెమిస్టర్ 1లో ఉండే తెలుగు టెక్స్ట్ బుక్లో మనకు నిత్యం అంటే ఏంటి, బహుళకము, వైకల్పికం, నిషేధం అంటే ఏంటి క్లియర్గా ఇచ్చారండి. చాలాసార్లు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటండి, ఇక్కడ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఏమిచ్చారు? సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం వచ్చేసి కొన్ని సందర్భాల్లో నిత్యంగా జరుగుతుంది, కొన్ని సందర్భాల్లో నిషేధంగా జరుగుతుంది, కొన్ని సందర్భాలలో వికల్పంగా మరియు కొన్ని సందర్భాల్లో అన్ని విధంగా జరగడాన్ని ఏమంటాము? బహుళకం అంటారు. ఇక్కడ ఎన్ని రకాలుగా జరిగింది? 4 రకాలుగా జరిగింది. దీన్ని ఏమంటాము? బహుళకంగా జరగడం. నెక్స్ట్
నెక్స్ట్ వచ్చేసి ధృతాంతములైన పదములు. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి తద్భవములు, ఆప్షన్ 2 వచ్చేసి తత్సమములు, ఆప్షన్ 3 వచ్చేసి ధృత ప్రకృతికములు, ఆప్షన్ 4 వచ్చేసి కళలు. సో కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ధృతాంతములైనటువంటి పదములను ఏమంటామంటే ధృత ప్రకృతికములు అనేసి పిలుస్తామండి. ధృతాంతములు అయిన పదములు అంటే మనకు ఏదైనా ఒక పదానికి నకారం అనేది ఉంటే నకారాన్ని మనము ఏమని పిలుస్తామండి? నకారాన్ని మనము ధృతము అనేసి పిలుస్తామండి. నకారాన్ని ఏమని పిలుస్తాము? ధృతము అని పిలుస్తారు. సో నకారంతో ఉండేటటువంటి పదాలను ధృత ప్రకృతికములు అంటారు. అంటే ఇక్కడ వలెనన్ కానీ లేకపోతే ఇంకా మనకు చాలా ధృత ప్రకృతములు చేతన్, తోడన్ ఇవన్నీ ఏంటండి? నకారంతో ఉంటాయండి. ఈ నకారంతో ఉండేటటువంటి నకారంతో ఉండేటటువంటి పదాలను చివరగా ఉంటుందండి ఈ నకారం అనేది ఏదైనా ఒక వర్డ్లో చివరగా ఉంటే దాన్ని మనము ధృత పదములు అనేసి పిలుస్తామన్నమాట. సో నకారాన్ని ధృతము అనేసి పిలుస్తాము. నకారాన్ని నాని ధృతము అని పిలుస్తామండి. సో ధృతాంతములైనటువంటి పదములను అంటే మనకు లాస్ట్లో నకారం అనేసి ఉంటే వాటిని ఏమంటాము? ధృత ప్రకృతికములు అనేసి పిలుస్తారండి. ఇక్కడ మనకు తద్భవములు అనేసి ఇచ్చారండి. సో తద్భవములు అనేసి మనము వేటిని పిలుస్తామంటే వికృతులను పిలుస్తామండి. తద్భవములు అంటే వికృతులకు మరొక పేరు వచ్చేసి తద్భవములు అండి. ఇది కూడా 7th క్లాస్ ఆర్ 8th క్లాస్లో మనకు టెక్స్ట్ బుక్ వెనకాల ఇచ్చారండి గ్రామర్లో. తద్భవములు అనేసి వేటిని పిలుస్తారంటే వికృతులను పిలుస్తారండి. తత్సమములు అని వేటిని పిలుస్తారండి? ప్రకృతులను పిలుస్తారండి. ప్రకృతులను వచ్చేసి తత్సమములు అంటారు. తద్భవములు అంటే వికృతులను పిలుస్తారండి. నెక్స్ట్ మీరు కళలు అంటే ధృత ప్రకృతిములు కానివన్నీ కళలేనండి. ధృత ప్రకృతిములు కానివి అంటే ఏంటండి? నకారము లేకుండా ఉంటాయి కదా, మిగిలిన వర్డ్స్ మొత్తము కళలకు సంబంధించినవి అన్నమాట. అర్థమైంది కదండి? ధృతాంతములైన పదములను ఏమంటాము? ధృత ప్రకృతికములు అనేసి పిలుస్తాము. తద్భవములు అంటే ఏంటి అంటే వికృతులు, తత్సమములు అంటే ఏంటంటే ప్రకృతులండి. సో కళలు అంటే ఏంటి? ఈ ధృత ప్రకృతిములు కానివన్నీ కళలండి. అంటే నకారం అనేది వాటిల్లో ఎండులో ఉండదన్నమాట. సో అలాంటి వాటిని కళలు అనేసి పిలుస్తాము. నెక్స్ట్ చూసుకున్నట్లయితే చంపకమాల పద్యంలో యతిస్థానము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 11వ స్థానం అండి. చంపకమాల పద్యంలో మనకు యతి స్థానం ఏ అక్షరానికి ఉంటుందంటే 11వ అక్షరానికి ఉంటుంది. నెక్స్ట్ 50వ బిట్ చూద్దాము. నట్టెన్ము పంచాస్య మౌన గీత గీసిన పదంలోని సంధి. పంచాస్య అండి. ఇక్కడ వచ్చేసి పంచాస్య అంటే పంచ ప్లస్ అస్య పంచాస్య. సో దీంట్లో మనకు ఏ సంధి అండి? సవర్ణ దీర్ఘ సంధి. పంచాస్య అనేది ఏ సంధి అంటే సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ చూద్దామండి. సర్వేశ్వర శతకాన్ని రాసింది ఎవరు? గీత గీసిన పదంలోని సంధి అనేసి ఇచ్చారు. సో ఆప్షన్స్ చూసుకున్నట్లయితే గుణసంధి, సవర్ణ దీర్ఘ సంధి, యనాదేశ సంధి, వృద్ధి సంధి అనేసి ఇచ్చారు. సర్వేశ్వర అంటే సర్వ ప్లస్ ఈశ్వర సర్వేశ్వర అండి. సో ఇది ఏ సంధి అవుతుందండి? గుణసంధి. సర్వ ప్లస్ ఈశ్వర సర్వేశ్వర గుణసంధి. నెక్స్ట్ వాళ్ళందరూ సంతోషిస్తారు గీత గీసిన పదంలోని సంధి. ఆప్షన్స్ వచ్చేసి ఇకార సంధి, లూలానాల సంధి, ఉకార సంధి, అకార సంధి అనేసి ఇచ్చారు. సో వాళ్ళందరూ అంటే మనం ఎలా రాస్తామండి? వాళ్ళు ప్లస్ అందరూ, వాళ్ళందరూ, వాళ్ళు ప్లస్ అందరూ, వాళ్ళందరూ. ఇక్కడ వాళ్ళు ఇక్కడ మనకు ఏమి వస్తుందండి? ఊ అనమాట. సో ఇదే సంధి ఉకార సంధి.
వాళ్ళందరూ అనేది మనకు ఏ సంధి? ఉకార సంధి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నిట్టూర్పులతో కాలయాపన చేస్తే విజయం అనేది దూరం అవుతుంది. గీత గీసిన పదంలోని సంధి. ఇక్కడ వచ్చేసి నిట్టూర్పు, ఇక్కడ టూకి టూ తావత్తుంది కదండి. సో ఇలా ఉంటే మనకు ఏ సంధి అండి? విరుక్త టకార సంధి అండి. ఇదైతే గుర్తుపెట్టుకొని మనం ఈజీగా అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో నిట్టూర్పులలో నిట్టూర్పు ఇది వచ్చేసి మనకి ఏ సంధి అవుతుంది? విరుక్త టకార సంధి అవుతుంది. నెక్స్ట్ మౌనిక తేనె పలుకులు అందరికీ ఇష్టమే. గీత గీసిన పదంలోని అలంకారము. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది అతిశయోక్తి అలంకారము, ఆప్షన్ 2 వచ్చేసి ఉపమ అలంకారము, ఆప్షన్ 3 వచ్చేసి రూపక అలంకారము, ఆప్షన్ 4 వచ్చేసి ఉత్ప్రేక్ష అలంకారము. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు రూపక అలంకారం అండి. మౌనిక తేనె పలుకులు అందరికీ ఇష్టమే. ఇక్కడ అలంకారం ఏ అలంకారము? రూపక అలంకారం అండి. రూపక అలంకారం యొక్క లక్షణం ఏంటండి? ఉపమాన ఉపమేయములకు అభేదం చెప్తే మనకు తేనె పలుకుల్లాగా ఉంటాయా అండి మాటలు ఏమి ఉండవు కదా. సో దానికి అభేదం చెప్తే మనకు మాటలకి అభేదంగా అంటే ఉపమాన ఉపమేయములకు అభేదం చెప్తే అది ఏ అలంకారం అండి? రూపక అలంకారము అవుతుంది. సో ఇక్కడ మౌనిక తేనె పలుకులు అందరికీ ఇష్టమే అనేది ఏ అలంకారము? రూపక అలంకారము. నెక్స్ట్ చూసినట్లయితే పంచేంద్రియాన్మాదంబున్ పరిమార్చి. గీత గీసిన పదంలో ఉన్న సమాసం. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి కర్మధారయం, ఆప్షన్ 2 తత్పురుషం, ఆప్షన్ 3 ద్వంద్వము, ఆప్షన్ 4 ద్విగు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ద్విగు సమాసం అండి. పంచేంద్రియం ఇక్కడ మనకు ఏదైనా ఒక పదములో సంఖ్య అనేది కనిపిస్తే అది ఏ సమాసం అవుతుందండి? ద్విగు సమాసం అవుతుంది. 4 దిక్కులు కానీ 4 దిక్కులు పంచేంద్రియం, పంచ అంటే ఏంటంటే 5 పంచేంద్రియాలు. సో ఇలా 4 దిక్కులు కానీ లేకపోతే అష్టదిక్పాలకులు కానీ ఇవన్నీ మనకు సంఖ్యను తెలియజేస్తాయన్నమాట. సో అలాంటి సమాసాలని అలాంటి పదాలు వచ్చేసి మనకి ఏ సమాసం కిందికి వస్తాయి? ద్విగు సమాసం కిందికి వస్తాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నల్లపిల్లి మెల్లగా ఇల్లు చొచ్చి చల్లని పాలు తాగింది. ఈ వాక్యంలో ఉన్న అలంకారము. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు వృత్యానుప్రాస అలంకారం అండి. ఇక్కడ వచ్చేసి మనకు నల్ల పిల్లి మెల్లగా ఇల్లు చొచ్చి చల్లని పాలు తాగింది. ఇక్కడ లా ఇది వచ్చేసి మనకు కంటిన్యూస్గా రిపీట్ అవుతూనే ఉందండి. మనకు ఇలాంటివి అంటే ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ హల్లులు వచ్చేసి అనేక పర్యాయాలు మనకు వస్తూ ఉన్నాయనుకోండి, తిరిగి చెప్తూ ఉంటే దాన్ని ఏమంటాము? వృత్యానుప్రాస అలంకారము అనేసి చెప్తాము. ఇక్కడ ఈ హల్లు వచ్చేసి మనకు ఎన్నిసార్లు అండి? చాలాసార్లు రిపీట్ అవుతూనే ఉంది కదా. సో ఇలా రిపీట్ అవుతూనే ఉంటే దాన్ని ఏమంటాము? వృత్యానుప్రాస అలంకారం అంటాము. ఒకటి కంటే ఎక్కువ సార్లు హల్లులు అనేక పర్యాయాలు తిరిగి చెప్తూ ఉంటే దాన్ని ఏమంటాము? వృత్యానుప్రాస అలంకారము అనేసి చెప్తాము. నెక్స్ట్ వచ్చేసి పీతాంబరుడు అన్ని కోరికలు తీరుస్తాడా? ఆప్షన్స్ వచ్చేసి ఈ వాక్యంలో గీత గీసిన పదంలో సమాసము. ఇక్కడ పీతాంబరుడు అంటే అర్థం ఏంటండి? పచ్చని వస్త్రాలను ధరించే వాళ్ళని పీతాంబరులు అనేసి పిలుస్తాము. సో పీతాంబరుడు అంటే మనకు పీతాంబరుడు అంటే పచ్చని వస్త్రములను ధరించేవాడు కాబట్టి అలాంటి మనకు ఏవైనా కలవాడు కానీ కలది అలాంటి మనకు వచ్చినప్పుడు అది ఏ సమాసం అవుతుందండి? బహువ్రీహి సమాసం అవుతుంది. సో ఇక్కడ పీతాంబరుడు అనేది ఏ సమాసము? బహువ్రీహి సమాసము. మాధవి పరిగెత్తింది కానీ బస్సు అందలేదు. ఇది ఈ వాక్యము.
ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి సామాన్య వాక్యం, ఆప్షన్ 2 సంశ్లిష్ట, ఆప్షన్ 3 సంయుక్త, ఆప్షన్ 4 ప్రశ్నార్థక వాక్యము. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సంయుక్త వాక్యం అండి. మనకు కానీ అనేటటువంటిది వచ్చినట్లయితే అది కంపల్సరిగా సంయుక్త వాక్యం అవుతుంది. మాధవి పరిగెత్తింది కానీ బస్సు అందలేదు. ఇది వచ్చేసి మనకి ఏ వాక్యం అవుతుంది? సంయుక్త వాక్యము. నెక్స్ట్, వాల్మీకి రామాయణాన్ని రచించారు. ఇది ఆప్షన్స్ వచ్చేసి కర్తరి వాక్యము, ఆప్షన్ 2 కర్మని వాక్యం, ఆప్షన్ 3 వచ్చేసి ప్రత్యక్ష కథన వాక్యము, ఆప్షన్ 4 పరోక్ష కథన వాక్యము. వీటిల్లో కూడా మనకు కంపల్సరీ ఒక బిట్ అయితే ఇస్తారండి. సో ఈ వాక్యాలన్నీ నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు ఆన్సర్ వచ్చేసి కర్తరి వాక్యం అండి. వాల్మీకి రామాయణాన్ని రచించారు. ఇక్కడ మనకు కర్త అనేది ఉందన్నమాట, వాల్మీకి. సో ఇక్కడ కర్త అనేది ఉంది కాబట్టి వాల్మీకి రామాయణాన్ని రచించారు. మనకు కర్త ఉంది, అలాగే పని పూర్తయింది కాబట్టి అలాంటి వాక్యాలను ఏమంటాము? కర్తరి వాక్యాలు అనేసి పిలుస్తామండి. మనకు కర్మని వాక్యాలంటే దాంట్లో కర్త అనేది ఉండదు. ప్రత్యక్ష కథనం అంటే తెలుసు కదా, మనం డైరెక్ట్గా మనం చెప్తూ ఉంటే దాన్ని ప్రత్యక్ష కథనం అంటారు. పరోక్ష కథనం అంటే వేరే వాళ్ళది మనం చెప్తూ ఉంటే వాటిని పరోక్ష కథనం అనేసి చెప్తాము. సో ఇక్కడ వాల్మీకి మనకు ఇచ్చినటువంటి వాక్యంలో కర్త ఉంది, అలాగే రామాయణాన్ని రచించారు. సో క్రియ కూడా కంప్లీట్గా జరిగిపోయిందనమాట. సో కాబట్టి ఈ వాక్యం ఏమిటిది? కర్తరి వాక్యము. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ అయితే చూద్దామండి. లింగ వచన విభక్తులు లేని పదము. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి నామవాచకము, ఆప్షన్ 2 క్రియ, ఆప్షన్ 3 అవ్యయము, ఆప్షన్ 4 విశేషణము. ఇది వచ్చేసి మీకు చాలాసార్లు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. సో ఇలా మనకు క్వశ్చన్ పేపర్ అయితే ఇలా ఉంటుందండి. ప్రతి ఒక్కటి కూడా కవర్ అవుతుంది గ్రామర్తో సహా. కాబట్టి ప్రతి ఒక్క టాపిక్ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఆన్సర్ వచ్చేసి లింగవచన విభక్తులు లేనిది ఏంటండి? అవ్యయం. అవ్యయాలను వచ్చేసి లింగవచన విభక్తులు లేని పదాలుగా పిలుస్తాము. అవ్యయాలు అంటే ఏంటండి? ఆహా, ఓహో, బల ఇవన్నీ ఉంటాయి కదా, వీటిని వచ్చేసి మనము అవ్యయాలు అనేసి పిలుస్తాము. సో ఇవి వచ్చేసి తెలుగు గ్రామర్, అలాగే తెలుగుకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ పేపర్ అండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.